రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా రామ రామ శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానం వద్ద గడిచిన 4 సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, నిత్య కైంకర్యాలు, అదేవిధంగా వార మాసానుదాన కార్యక్రమాలు భక్తుల సహకారంతో స్వామివారి యొక్క అనుగ్రహం మేరకు నిర్వహిస్తూ వస్తున్నాం. 4వ దశ అభివృద్ధి పనుల్లో భాగంగా దేవాలయం చుట్టూ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ నిర్మాణానికి ఎప్పుడో సంకల్పం చేయడం జరిగింది. క్రమానుగతంగా ఇప్పుడు ఉన్నటువంటి సవాళ్ళన్నీ కూడా ఒకటొకటి నివారించుకుంటూ ఇప్పుడు వేప చెట్టు తీయడం, ఈ ప్రహరీ నిర్మాణంలో శ్రీ బండి శ్రీనివాసరావు గారి సహకారంతో శ్రావణ మాసంలో ప్రహరీ నిర్మాణం చేయడం, ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ గర్భగుడికి ఉన్నటువంటి అంటే ఆ బేస్మెంట్ బట్టి ఒక అడుగున దించాల్సిన రావడంతో డౌన్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ పైప్స్ని కూడా ఒకసారి రిమూవ్ చేసుకుని కొత్త పైపులు వేయాల్సిన అవసరం ఏర్పడుతుందని మన ప్లంబింగ్ మేస్త్రి గారు, అదేవిధంగా మేజర్ మేస్త్రి గారు హనుమంతరావు గారు వీరి సమక్షంలో వీళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. కాబట్టి దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఉన్నటువంటి శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి దేవస్థానం యొక్క అభివృద్ధికి నూజివీడే కాకుండా నూజివీడు చుట్టుప్రక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా ముందుకొచ్చి మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుకునే ఈ యొక్క ప్రక్రియలో భాగంగా మన దేవాలయాలను మనం నిర్వహించుకోవాలి. మన యొక్క ధర్మాన్ని, మన యొక్క సంస్కృతిని, మన యొక్క దైవాలు మనం మనసావాచ కర్మన ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి వారి యొక్క అనుగ్రహాన్ని కోరి అందరూ కూడా ఈ దేవాలయ అభివృద్ధికి ఇప్పుడు జరగబోయేటువంటి ప్లంబింగ్ మరియు మేజన్ వర్క్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ రైలింగ్ ఇక్కడ ఇటు కంటిన్యూ చేస్తూ గుడి చుట్టూ కూడా వేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ గుడికి అటు ప్రకారం మనకి సైట్ లేదు. యాక్చువల్గా స్థలం మనకి ఏదో ప్రాంతంలో దొరికితే అవకాశాన్ని బట్టి వాష్రూమ్స్ నిర్మాణం కూడా చేయాలనేటువంటిది సంకల్పం బలంగా ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం జరిగినప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి ఒక 2-3 సింక్స్ మోడల్లో పెట్టాలనేది ఆలోచన చేస్తారు. అంతే కదండి. ఇక్కడ లెగ్స్ వాష్ చేసుకోవడానికి 2 ట్యాపులు, ఇదంతా కూడా క్లీనింగ్ సిస్టమ్ ఇక్కడ తీసుకొస్తే ఏదైనా భజన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలకి ఇక్కడ చేస్తే బాగుంటుందని మన పెద్దలు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ వర్క్ బడ్జెట్ సుమారుగా ఆల్రెడీ మనకి బండి శ్రీనివాసరావు గారి ప్రహరీ నిర్మాణం చేయించారు. టైల్స్ కూడా వారు వేస్తున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ మటుకు, ప్లంబింగ్ వర్క్ మటుకు చేయించాలి. తర్వాత స్టీల్ రైలింగ్ వర్క్ ఒకటి ఉంది. అది కాకుండా మనకి దేవాలయ ఈ ప్రాంగణంలో ఈ టాయిలెట్స్ నిర్మాణం కూడా చేస్తే భక్తులు నూజివీడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇది మనం వి నీడ్ టు అడ్రస్ దిస్ ప్రాబ్లం. వాష్రూమ్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ యొక్క పనుల యొక్క ఇంటెన్సిటీ అండ్ వాల్యూమ్ రీత్యా మీరు మనసు పెట్టి ఆలోచించి రామసేవకులు, స్వామివారి భక్తులు, ఈ దేవాలయంపై నమ్ముకున్నటువంటి భక్తులు ఉన్నటువంటి అందరూ కూడా ముందుకొచ్చి ఈ దేవాలయ అభివృద్ధికి తమ వంతు విరాళాలను, సహాయ సహకారాలు అందించగలరని కోరుతున్నాం. జై శ్రీరామ్, హరే కృష్ణ.